ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ తన ఇద్దరు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు పట్నంలో పని చేసుకుంటూ ఉండేవాడు. చిన్నవాడు అవ్వతో ఉండేవాడు. ఒకరోజు పెద్దవాడు ఇంటికి వస్తాడు. ఒరేయ్ శేషాచలం, తమ్ముణ్ణి కూడా పట్నం తీసుకెళ్ళురా. అమ్మా, నేను తీసుకెళ్ళా అని అంటున్నానా? ఎన్నిసార్లు అడిగినా ఇక్కడే ఉంటా అని అంటున్నాడు అని చెప్పి శేషాచలం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అవ్వ, ఏరా సింహాద్రి, ఇలా ఎన్నాళ్ళు ఇక్కడే కష్టపడుకుంటూ ఉంటావు? అన్నతో వెళ్ళొచ్చు కదరా. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే నిన్ను చూసుకుంటూ కట్టెలు కొడుతూ డబ్బు సంపాదిస్తానమ్మా. ఆ మరునాడు సింహాద్రి కట్టెలు కొట్టడానికి అడవి మార్గాన భోజనం తీసుకొని బయలుదేరుతాడు. సింహాద్రి తను కట్టెలు కొట్టే ప్రదేశానికి చేరుకొని కట్టెలను నరకడం మొదలు పెడతాడు. అలా చాలాసేపు కట్టెలు కొడతాడు. ఆ తర్వాత సింహాద్రికి చాలా ఆకలిగా ఉంటుంది. తను తీసుకొచ్చుకున్న సంచిలో ఉన్న భోజనాన్ని తీసుకొని సింహాద్రి తినడం ప్రారంభిస్తాడు. తరువాత సింహాద్రి మిగిలిన కట్టెలను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అలా కొంత సమయానికి సింహాద్రి ఇంటికి వెళ్ళేసరికి అవ్వ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి భోజనం చేసుకుంటూ, అమ్మా, రేపు భోజనం తీసుకెళ్ళను. త్వరగా వస్తాను. పని ఎక్కువ ఏమీ లేదు. అలాగే నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. మరునాడు ఉదయాన్నే సింహాద్రి అడవికి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో ఏదో గంభీరమైన శబ్దం సింహాద్రికి వినిపిస్తుంది. ఏమిటబ్బా అని ఆందోళనతో ఉంటాడు. అప్పుడు, ఎవరు నీవు? ఇలా ఉన్నావు విచిత్ర ఆకారంతో? నాకు చాలా శక్తులుంటాయి. అయితే నీకు శక్తులు ఉంటే ఒకసారి చిన్నగా మారు. చిన్నగా మారగానే సింహాద్రి ఆ రాక్షసుడిని తీసుకొని తన దగ్గర ఉన్న బాటిల్లో బంధించి పెట్టేశాడు.